కల్వరి పిలుపు గాస్పెల్ వీక్షకులకు ప్రభునామున శుభములు. ఈరోజు మన ఆత్మీయ ధ్యాన వాక్యం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము, శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానము. మరి ఈరోజు మన ధ్యానాంశము మరి అసాధారణ కష్టాలు దేవుని శాపాల. ఈ లోకంలో విశ్వాసులైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వారికి, తన ప్రజలైనటువంటి వారికి వచ్చేటువంటి శోధనలు మరి దేవుడు ఎందుకు అనుమతిస్తాడో ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి శ్రమలు, తన ప్రజలకు వచ్చేటువంటి శ్రమలను మరి దేవుడు కూడా అనుమతిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. శరీరధారిగా యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నటువంటి ఆయనకే శోధన తప్పలేదు. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాల్లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాన్ నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అని రాయబడింది. చూశారా? మరి ఆత్మ పూర్ణుడైనటువంటి దేవునికే నిజంగా సాతాను నుంచి, అపవాది నుండి శోధన తప్పలేదు. శోధన అనేది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. ఎందుకంటే సాతాను లక్ష్యాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. మరి ఒక సందర్భంలో యేసు ప్రభుతో జీవించినటువంటి అపోస్తులైనటువంటి పేతురు గారి చేత యేసు ఎవరో నాకు తెలియదని సాతానుడు పలికించాడంటే నిజంగా అపవాది ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడు ఈ భూమి మీద, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది దైవజనులు, మిషనరీలు అనేక శోధనలు ఎదుర్కొన్నారు, దేవుని కొరకు నిలబడ్డారు. మార్టిన్ లూథర్ జీవిత చరిత్ర చదివితే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణ పడినటువంటి వాళ్ళల్లో ఈయనకంటే ఎక్కువ మంది ఎవరు ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు జాన్ బనిన్ గారు, అదేవిధంగా సాధు సుందర్ సింగ్ గారు, ఇంకా అనేక మంది మరి శోధనలు జయించినటువంటి వారే. మరి ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువగా పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు కూడా అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుఫానులు ఎప్పుడు కూడా చెట్లకు మేలు చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వేరు లోతుగా తనడానికి ఆ వచ్చిన తుఫాన్లు చెట్టుకు సహాయం చేస్తాయంట. కనుక అలాగే శోధనలు కూడా మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. అసాధారణమైన కష్టాలు వస్తే అవేదో మరి మనం చేసిన పాపాలకు ప్రతిఫలం అని చెప్పి మరి కొందరు అనుకుంటారు, లేక భావిస్తారు. అలా భావించకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు అసాధారణమైనటువంటి లేక మనకు వచ్చిన కష్టాలు అవి కృపకు ప్రతిరూపాలుగా మనము భావించాలి. ఆభరణాలను మెరుగుపట్టడానికి పరికరాలు ఏ విధంగా కావాలో దేవుడు కూడా విశ్వాసులైన వారిని పరీక్షించడానికి అనేక పరికరాల ద్వారా ఆయన శోధిస్తాడనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకు ఆయన మరి ఆ ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ లోకంలో యోబు కంటే ఎక్కువ శోధనలు, శ్రమలు వచ్చిన వారు బహుశా ఎవరు ఉండరేమో. ఎందుకంటే యోబు మరణ పంచుల వరకు వెళ్ళి వచ్చాడు. తనతో ఎంతో మరి జీవిత భాగస్వామి, చివరి వరకు తోడుగా ఉండవలసినటువంటి భార్యే దూషించి వెళ్ళిపోయింది. దేవుని దూషించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది. ఎలీఫజు, జోఫరు, బెల్లదు ఆయన స్నేహితులైనటువంటి వారు కూడా కష్టాలలో దూరంగా వెళ్ళిపోయినారు. కొద్ది రోజులు ఆయనతో ఉన్నారు కానీ తర్వాత మళ్ళా నిందలేసి వెళ్ళిపోయినారు. కానీ యోబు అంటాడు, యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం! మరి మరణాన్ని సైతము జయిస్తాననేటువంటి ఒక గొప్ప నిరీక్షణ. నాకు ఇట్లా నేను చనిపోయినా పర్లేదు, నేను దేవుని చూస్తాను అనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి మరణ పంచుల్లో నుంచి మరి గొప్పగా పైకి లేచాడు. దేవుని చేత ఆశీర్వదించబడి మునుపటి కంటే అధికమైన మేలులతో నింపబడ్డాడు. కనుక మనం కూడా ఈ లోకంలో వచ్చేటువంటి శోధనలు మరి మనం కూడా జయించే శక్తి ఇస్తాడు. ఎందుకంటే ఆ శోధనలు మనం పరీక్షలకు వస్తాయి. ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షిస్తాడు. అలాగైతే ఆ ఇబ్బంది కొలిమిని మనం దాటాలంటే ప్రార్థనను మరి బైబిలు పఠనాన్ని మన జీవితాలలో కలిగి ఉంటే తప్పకుండా శోధనలు జయిస్తాము. ప్రతి శోధన దేవుడు మనందరినీ తప్పించి ఆయన కృపలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇలాంటి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోవడానికి దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వందనాలు.